నమస్తే అండి బోసుకుమరి. వైసీపీ సోషల్ మీడియా రోజా గారిని ఏమైనా పట్టించుకోవట్లేదు అనేటువంటి అనుమానం కలుగుతున్నటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అదేంటంటే ఇటీవల భానుప్రకాష్ అంటే ఇప్పుడు నగర నియోజకవర్గానికి సంబంధించి ఆయన రోజా గారి గురించి చేసినటువంటి కామెంట్స్ లో అసలు ఎక్కడ కూడా వైసీపీ సోషల్ మీడియా పట్టించుకోలేదు అనేటువంటి విధంగానే అర్థమవుతోంది. ఎందుకనంటే మామూలుగా అఫీషియల్ సోషల్ మీడియాలో అఫీషియల్ వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళ హ్యాండిల్లో కూడా ఎక్కడా లేదు. ప్లస్ అదేవిధంగా ఎక్కడ కూడా సోషల్ మీడియాలో పెద్దగా అంటే అఫీషియల్ గా అయితే మాత్రం ఆయన ఎక్కడ కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. కూటమి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు జర్నలిస్ట్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు, అతను వైసీపీ పార్టీ గెలవాలని వైసీపీ పార్టీ ఏ చేసినా కూడా వైసీపీ పార్టీ కరెక్ట్, ఏ చేయకపోయినా కూడా కూటమి తప్పని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే వైసీపీ పార్టీ కంప్లీట్ గా ఫేవర్ అయినటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతుంటారు, చాలా మంది మాట్లాడతారు. ప్లస్ ఆయన మిగతా పార్టీలకి ఏదో ఫేవర్ గా ఉన్నట్టు నటిస్తాడు. కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చిన సమయానికి వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తాడు. దాదాపు 2 ఎలక్షన్స్ చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తి అంటే వైసీపీ పార్టీకి ఎవరైతే బాగా ఫేవర్ గా ఉంటారో, వైసీపీ పార్టీని పొగిడినటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే కూటమి తిట్టినటువంటి వాళ్ళు ఉంటారు. పొగినటువంటి వాళ్ళైనా తిట్టినటువంటి వాళ్ళైనా సోషల్ మీడియా ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఇటీవల బోలే బాబాల్ లాగా కొంతమంది వచ్చారనమాట, బిల్డప్ బాబాలు. వాళ్ళు ఏదో పెద్ద స్పెట్స్ పెట్టుకుని ఓ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు కానీ రోజా గారిని ఎందుకు సోషల్ మీడియా పట్టించుకోలేదు అనేటువంటి విషయం తెలియదు. ఇప్పుడు కొంతమంది న్యూట్రల్ అని పేరు చెప్పినటువంటి జర్నలిస్టులు, యాదవ జర్నలిస్టులు ఉన్నారు. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ న్యూట్రల్ అని చెప్పినటువంటి యాదవ జర్నలిస్టులు ఉన్నారు. ఇటీవల నెల్లూరులో ప్రశాంత్ రెడ్డి గారిని దూషించినటువంటి విధానం తెలుసు కదా, మరి దాన్ని బాగా హైలైట్ చేసేశారు. కానీ రోజా గారిని తిరిగితే ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటి విధంగా ఇటు మామూలుగా ఈ మీడియా మీద, ఇటు సైడ్ ఉండేటువంటి మీడియా మీద అడగటం తప్ప అవతల మీడియా కూడా పెద్ద పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏం లేవు. అసలు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే అసలు పట్టించుకోలేదు. మామూలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం అంటే సాక్షి కానీ, సాక్షి పేపర్ కానీ మరి కొంత ఏదో ఆమెను పిలిచి లైవ్ లోకి పిలిచి ఏదో కంటి తుడిచేటువంటి ప్రయత్నం అయితే చేసింది తప్ప దాన్ని ఆమె ఉపయోగించుకొని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం బలి ఏడుస్తూ ఉంటది రోజా గారి. అసలు కన్నీళ్ళు విపరీతంగా గరుస్తూ ఉంటారు. ఆ ఒక్కతే లేడీ అన్నట్టు, ఆమెకు సంబంధించి మాత్రమే బిడ్డలు ఉన్నట్టు విపరీతంగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకు వాస్తవం అయితే ఇప్పుడు ఏంటి అలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనొచ్చాము. నిజంగా చెప్తున్నాను, మామూలుగా ఇంతకు ముందు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, మిగతా వాళ్ళ కుటుంబాలకు సంబంధించి, మిగతా వాళ్ళ ఆడపిల్లకి సంబంధించి చిన్న చిన్న బిడ్డల గురించి కూడా నీచాతిగా మాట్లాడుతుంటే రోజా గారు ఏ మాత్రం కూడా స్పందించలేదు. అది చివరికి తిరిగి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు రోజా గారు బిడ్డలని ట్రోల్ చేసేదాకా వచ్చింది అనమాట. మరి ఆ విషయం చూసి ఆమె బాధపడుతుంది. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదో ఆమె కంటి తుడుపు తుడిచేటువంటి విధంగా ఆమె ఏదో మాట్లాడుతుంది తప్ప వాళ్ళే కాదు, కూటమిని ఎవరు వ్యతిరేకించి మాట్లాడినా, వైసీపీ పార్టీని ఎవరిని పొగిడినా కూడా ఆ ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తాయి. అది కామన్ గా ఎవరైనా చేసేది, అవతల ఛానల్స్ అయినదే, ఇది యువతల ఛానల్స్ అయినదే. కానీ ఇక్కడ వింత ఏంటంటే అసలు వైసీపీ సోషల్ మీడియా ఈ ఇష్యూ అసలు పట్టించుకోలేదు ఏంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఏమైతే ఇష్యూ